చెప్పండి. ఈ కోర్టు కూడా ఇక మరి పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఎందుకంటే ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చింది, మేము జోక్యం చేసుకోలేము, స్టే ఇవ్వలేము అని చెప్పి కూడా కోర్టు చెప్పిన పరిస్థితి. ఇక దీంట్లో ఒక అయోమయం అయితే కొనసాగుతోంది. మరి పాత పద్ధతి ప్రకారం అయితే పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం ఎన్నికల సంఘం అయితే ముందుకెళ్తున్న నేపథ్యంలో బీసీలకు న్యాయం జరిగే పరిస్థితి ఎలా ఉంటుంది, ఏం చెప్తారు సార్? కోర్టు ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందని అందరికీ ముందే తెలుసు, అన్ని పార్టీలకి. ఈ విషయాన్ని నేను పదే పదే చెప్తున్నాను. ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల నేపథ్యం చూసినప్పుడు అయితే ఇప్పుడు 17% బీసీలకు ఇచ్చారు అని చెప్పేసి ఒక విమర్శ. దానికి సంబంధించి కూడా మన చర్చలోనే నిజంగా అటువంటి అన్యాయమే కనుక జరిగేట్లయితే కోర్టులను ఆశ్రయించవచ్చు, కోర్టుల ద్వారా ప్రభుత్వం ఎన్నికల సంఘం వివరణ తీసుకోవచ్చు అని కూడా చెప్పాను. ఇప్పుడు అది కూడా జరిగింది. ఎందుకంటే షెడ్యూల్డ్ ఏరియాల్లో ఉన్నటువంటి పంచాయతీలన్నీ కూడా ఎక్కువ భాగం గిరిజనులకి కేటాయిస్తారు. అవి పోను మిగిలినటువంటి వాటిల్లోనే ఈ విధమైనటువంటి వస్తాయనేటువంటి అందరికి తెలిసిందే. అందుకని దాని గురించి ఇప్పుడు బీసీ సంఘాలు కానీ లేదా ప్రభుత్వం కానీ మరొకళ్ళు కానీ చేయగలిగింది ఏమీ లేదు. ఉన్నంతని ఇప్పుడు అమల్లో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం, రిజర్వేషన్ ప్రకారం పోటీ చేయటం మినహా మరొక మార్గం లేదనేది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందుకని ఇక మిగిలినటువంటి రాజకీయాల గురించి చెప్పాల్సి వస్తే మన తాడూరు శ్రీనివాస్ గారు రాష్ట్రంలో తగిన ఎంబీసీ మినిస్ట్రీ ఇవ్వలేదు అని చెప్పేసి చెప్పారు. అది వాస్తవం. నేను రాష్ట్రంలో ఇవ్వలేదని చెప్తున్నటువంటి శ్రీనివాస్ గారు మరి కేంద్రంలో 60-70% ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు అందరికీ కలిపి ఒకే ఒక కేబినెట్ మినిస్టర్, సామాజిక న్యాయ సోషల్ జస్టిస్ మినిస్ట్రీ పేరు తోటి ఒకే ఒక మినిస్టర్, సహాయ మంత్రులుగా దళితులు లేకపోతే గిరిజనులు వీళ్ళకి సంబంధించినటువంటి చూసేవాళ్ళు సహాయ మంత్రులు. మరి అంత ప్రాధాన్యత కలిగినటువంటి, అంత జనాభా ఉన్నటువంటి వాళ్ళకి మరి ఎంబీసీ మినిస్ట్రీ అనేటువంటిది కేంద్రంలో ఎందుకు ఇవ్వలేకపోయారు? ఒక తెలంగాణలోనే కాదుగా ఎంబీసీలు ఉన్నది, దేశమంతటా ఉన్నారు కనుక. అందుకని రాజకీయాలు మాట్లాడేవాళ్ళు, చేసేవాళ్ళు, జనం ఇవన్నీ కూడా చూస్తూనే ఉంటారు. ఇప్పుడున్నటువంటి సమస్య ఏమిటి? ఇప్పుడు బీసీ సంఘాలకు చెందినటువంటి నాయకులు కానీ వీళ్ళందరూ కూడా మేము ఆందోళన చేస్తూ ఉంటారు. ఆందోళన చేయడానికి వాళ్ళకి అన్ని రకాల హక్కులు ఉన్నాయి, ఎవ్వరూ ఏమి కాదనట్లేదు. ఇవాళ ఇది ఒక రోజుతో పోయేటువంటి సమస్య కాదు, ఒక రోజుతోటి వచ్చేటువంటి సమస్య కాదు. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. దీనికి అల్టిమేట్ గా ఎవరు చూడాలి అంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వమే. అది గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమైనా వాళ్ళైనా చేసి ఉండాల్సింది, ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వమైనా వీళ్ళైనా చేసి ఉండాల్సింది. అందుకని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని అడుగుతారు తప్ప గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అడిగిన ఉపయోగం లేదు. ఎందుకంటే వాళ్ళకి అధికారం లేదు. వీళ్ళు ఎందుకని అటువంటి అష్యూరెన్స్ ఇవ్వలేకపోతున్నారు? మేము అవసరమైనటువంటి రేపు జనాభా గణనలో బీసీ గణన చేసిన తరువాత బీసీ జనాభాకు అనుగుణంగా, అంటే దేశం అంతటా రోడ్లకర్ర మాదిరి ఒకే నిబంధనలు పెట్టమని కాదు నా ఉద్దేశం. ఆయా రాష్ట్రాల్లో లేదా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్స్ అటువంటిది మేము పెడతాము, పెట్టే విధంగా మేము రాజ్యాంగ సవరణ చేస్తాము అనేటువంటి మాట స్వయంగా ఒక బీసీ అయినటువంటి ప్రధానమంత్రి నోటి నుంచి ఇంత రచ్చ జరిగిన తర్వాత ఎక్కడ వాళ్ళ సొంత పాలనలో ఉన్నటువంటి మహారాష్ట్రలో కూడా ఇదే సమస్య, మధ్యప్రదేశ్ లో ఇదే సమస్య, అదేవిధంగా మరి మరొకసారి అధికారానికి వచ్చినటువంటి బీహార్ లో ఇదే సమస్య, మరి కర్ణాటకలో ఇదే సమస్య, తెలంగాణలో ఇదే సమస్య. ఈ సమస్య దేశమంతటా కూడా రాబోయేటువంటి రోజుల్లో ఒక ప్రధానమైనటువంటి ఎజెండాగా మారబోతున్నప్పుడు ఇంతవరకు ఎందుకని ప్రధానమంత్రి గారి నోటి వెంట ఇది జెన్యూన్, దీనికి అవసరమైనటువంటి రాజ్యాంగ సవరణ మేము జనగణన తర్వాత చేస్తాము అనేటువంటి ఒక అష్యూరెన్స్ ఇచ్చుంటే ఈ పాటికి రచ్చ కొనసాగి ఉండేది కాదు కదా. ఎందుకని ఆయన నోటి నుంచి ఆ మాట రావట్లేదు? ఇది సమస్య. చేయాల్సింది ఎవరు? ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ 10% రాజ్యాంగబద్ధంగా చేయబట్టే కదా సుప్రీంకోర్టు కూడా దాన్ని సమర్థించింది. రాజ్యాంగబద్ధంగా ఉంటేనే కదా. ఇప్పుడు తమిళనాడులో ఉన్నటువంటి షెడ్యూల్ 9 ఉన్నటువంటి రిజర్వేషన్స్ కూడా అది విద్యా ఉద్యోగాలకు మాత్రమే పరిమితం, స్థానిక సంస్థలకి 50% క్యాప్ ఉంటుంది అని ఆల్రెడీ చెప్పేసింది సుప్రీంకోర్టు.
మరి తమిళనాడులో కూడా అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా ఇది ఒక ఆందోళనగా, అంటే బీసీలకు సంబంధించినటువంటి ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉన్నది అనేటువంటిది ప్రశ్న. అది తేలకుండా మనం రాజకీయాలు చేయొచ్చు, ఆ పార్టీలకు ఉన్నటువంటి హక్కు నేనేం కాదంటలా. కానీ అసలైనటువంటి దాన్ని పట్టుకోకుండా బుష్ చుట్టూతో తిరిగితే ఉపయోగం ఏముంది? ఇది నా ప్రశ్న. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ. బొల్లమల్ల యాదవ్ గారు, Yes. ఎట్లా చూస్తారు మరి మా లోకల్ బాడీస్లో ఓవరాల్గా మరి